ఒక కుష్ఠరోగి ఆయన వద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా, దేవునికి మహిమ కలుగునుగాక. ఈ భాగంలో 4 పాయింట్స్ మనం నేర్చుకున్నాం. ఎన్ని? 4. లాస్ట్ పాయింట్ ఏంటి? ఆయనతో మాట్లాడే అనుభవం. ఆయనతో మాట్లాడడం అంటే ప్రార్థన చేయడం. హల్లెలూయా చెప్దాం. ఆయనతో మాట్లాడడం అంటే ఏంటి? ప్రార్థన చేయడం. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు మీరు చదివిన దాంట్లో ఒక ఆశ్చర్యకరమైన మాట, నన్ను ఆకర్షించిన మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. నన్ను శుద్ధునిగా చేయగలవని ఏముంది అక్కడ? చేయగలవని అనేది అండర్లైన్ చేసుకోండి. 5వది ఏంటంటే, ఈరోజు టైటిల్ రాసుకోండి. ఈ భాగంలోనే మరొక అంశం రాసుకోండి. నీ జీవితంలో ఆయన మాత్రమే చేయగలడు. మన జీవితాల్లో ఏ అద్భుతమైన ఏ కార్యమైనా ఆయన మాత్రమే చేయగలడు అని టైటిల్ రాసుకోండి. హల్లెలూయా చెప్దాం. ఆయన మాత్రమే అని ఎందుకన్నానంటే, అక్కడ జరిగిన విషయం ఏంటి? రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ ఏమని పరిచయం చేస్తుంది మనకి? అనేక వైద్యుల చేత నేను ఎన్నో తిప్పలు పడ్డాను, ఎంత మాత్రము ప్రయోజనం లేదు అని చెప్పింది. ఆమేన్. ఒక తండ్రి కుమారుణ్ణి మోసుకొని వచ్చాడు. ఆయన యేసు ప్రభుతో అంటున్నాడు, అయ్యా ఇది బాల్యము నుండి వీడికి దయ్యం బట్టి తిరుగుతూ ఉన్నాడు. అంటే బాల్యము నుండి అతను అలాగే ఉన్నాడా? యేసు ప్రభు కోసమే చెప్పాలి. యేసు ప్రభు కోసం అలాగే ఉన్నాడా? చెప్పాడా యేసు ప్రభు ఫోన్ చేసి నేను వస్తాను 2024 అది ఏమని చెప్పాడా? టైం డేట్ లేదు. అతను ఎన్నో ప్రయత్నాలు చేశాడు. రక్తస్రావం కలిగిన ఆమె ఎన్నో ప్రయత్నాలు చేసింది. ఈ కుష్ఠవ్యాధి కలిగిన వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. బైబిల్లో వ్యాధిగ్రస్తులు ప్రతి ఒక్కరూ యేసు ప్రభు కోసం అలాగే ఏం చేయకుండా వెయిట్ చేయలేదు. ప్రతి ఒక్కరూ బాగవటం కోసం పలు రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉంటాం. మొట్టమొదటి మనకు జ్వరం వచ్చింది అనుకోండి, వెంటనే ఏం చేస్తాం? ఇంట్లో టాబ్లెట్ ఉంటే వేసుకుంటాం, లేదు అంటే పక్కన వాళ్ళ దగ్గరికి వెళ్ళని తెచ్చేసుకుంటాం. కాదు అంటే ఇంకా బయటికి వెళ్ళి ఓ సూది వేయించుకొని ఓ టాబ్లెట్ తెచ్చుకుంటాం. తగ్గలేదంటే ఏం చేస్తాం? అలాగే ఉండం మనం. మరలా 2 రోజులు 3 రోజులు మళ్ళీ టాబ్లెట్లు తెచ్చుకుంటాం. తగ్గలేదంటే బ్లడ్ టెస్ట్ చేసుకుంటాం. ఆ బ్లడ్ టెస్ట్ చేసినా కూడా తగ్గలేదంటే హాస్పిటల్ మారుస్తాం. హల్లెలూయా, అవునా కదా? ఆయన మాత్రమే చేయగలడు అంటున్నాడు. హల్లెలూయా. ఈరోజు నేను దేవుని వాక్యపు వెలుగులో మాట్లాడుతున్నది ఏంటంటే, ఆయనకు మాత్రమే సాధ్యమని బైబిల్ చెప్తుంది. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా? యెహోవాకు అసాధ్యమైనది ఏది లేదు. ఇక్కడ ఈ సందర్భంలో నన్ను నీవు శుద్ధునిగా చేయగలవని ప్రశ్న వేయట్లా. ప్రశ్న ఏంటి? ప్రశ్న అయితే ఏంటి? చేయగలవా? ఒక ఆయన అడిగాడు ఈ ప్రశ్న, నీ వలన అవుతుందా? ఇందాక నేను చెప్పిన ఆయనే, ఏమైనా నీ వలనైతే, అది ప్రశ్న, క్వశ్చన్ మార్క్. ఇక్కడ క్వశ్చన్ మార్క్ లేదు, చేయగలవని. గట్టిగా చప్పట్లు కొడదాం. క్వశ్చన్ మార్క్ లేదు, చేయగలవని. స్వస్థత పొందక మునిపే, రోగం తగ్గక మునిపే, అద్భుతం జరగక మునిపే యేసయ్య మీద అతనికి ఉన్నటువంటిది ఏంటో తెలుసా? 6వది
విశ్వాసము. ఏముంది ఆయనకి? మీరు గట్టిగా చెప్పట్లేదని అవే చెప్తున్నాయి. హల్లెలూయా. ఏముంది ఆయనకి? విశ్వాసం లేదనుకో, కాస్త కూస్త అపనమ్మకం ఉందనుకో, ఏమన్నా అవుతుందయ్యా, చేయగలవా సార్, మీరు దగ్గర అవుద్దా, లేకపోతే చెప్తే కడప వెళ్తాం. హాస్పిటల్లో వెళ్తానే చెప్తారు కొంతమంది, మా దగ్గర ఎక్విప్మెంట్స్ లేవు, మా వల్ల కాదు, మీరు ఏదో ఆప్షన్ ఆలోచించండి. సరే అని చెప్పి వాళ్ళు ఏదన్నా మనకు చెప్తారు, అలాగా వెళ్తాం. కొన్నిసార్లు ఎన్ని రోజులున్నా తగ్గలేదనుకో, మనకే వస్తుంది ఆలోచన. ఏమని? ఇక్కడ జరగట్లేదు కాబట్టి సార్ మేము వేరే చాటికైనా వెళ్తాము. హల్లెలూయా చెప్దామా? ఇతను యేసు ప్రభుని నీ వల్ల అవుతుందా ప్రభు అని అడగట్లేదు, నువ్వు చేయగలవని. ఇందాక మనం పాడిన వచనం అనుపల్లవి అదే చెప్తుంది. ఏమైనా చేయగల, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు విశ్వాసం అంటే ఏంటో చెప్పన, జరిగిన తర్వాత కాదు, నీ సమస్య నుండి విడుదల పొందినాక కాదు, నీ రోగం, నా రోగం, నాకున్న బలహీనత, నాకున్న సమస్యలు, నాకున్న అప్పులు పోయినాక కాదు విశ్వాసం అంటే. అవేవి జరగక ముందే పలికేదే విశ్వాసము. పౌలు అంటాడు, విశ్వసించితిని గనుక, చెప్పండి, విశ్వసించితిని గనుక మాట్లాడుతున్నాను. ఈయన నిలబడి మీరు వింటున్నారు కదా కానీ ఏది పడితే అది చెప్తే కుదరదు. ఇది దేవుని సన్నిధి, బలిపీఠం. ఈ పులిపీఠం మీద ఉండి మాట్లాడేటప్పుడు ఏ పడితే మాట్లాడలేను, భయం. విశ్వాసం ఉంది గనుక, విశ్వసించాము గనక, దేవుడు అద్భుతం చేశాడు గనక, దేవుడు కథ మొత్తం మార్చి నిలబెట్టాడు గనక గట్టిగా చెబుతున్నాం, రూఢిగా. హల్లెలూయా. అనుభవంతో చెప్పేదానికను, ప్రాక్టీస్ చేసి చెప్పేదానికి, విని చెప్పేదానికి, నేర్చుకొని చెప్పేదానికి చాలా తేడా ఉంటుంది. ఇక్కడ అనుభవించి చెప్తున్నా నేను. ఏమని? నువ్వు చేయగలవని. హల్లెలూయా చెప్దామా? స్వస్థత పొందక మునిపే, కుష్టి వ్యాధి తగ్గక మునిపే అతని నోట ఏమొస్తుందో తెలుసా? అయ్యా మరి నువ్వు చేయగలవలేదో, ఎన్నో ఇబ్బందులున్నా, భయం ఉన్నా, రాళ్ళట్టుకొని కొడతారని తెలిసినా, చంపుతారని తెలిసినా విశ్వాసంతో నీ దగ్గరకు వచ్చాను. మరి నువ్వు ఈ పరిస్థితిని మార్చగలవని అడగట్లేదు, నువ్వు చేయగలవని నమ్మే నేను నీ యొద్దకు వచ్చాను. మహిమ కలుగునుగాక. గట్టిగా చెప్దాం, నువ్వు చేయగలవని. ఈరోజు చెల్లి, అక్క, తమ్ముడు, నీకు అప్పులున్నాయి, రోగాలున్నాయి, సమస్యలున్నాయి, కొట్లాట్లున్నాయి, బాధలున్నాయి, బలహీనతలున్నాయి, ఇదిగో ప్రాణం పోయే పరిస్థితులు నీకున్నాయి. ఒక్క మాట యేసయ్యతో నువ్వు చెప్పాలి ఈరోజు. ఏమని? నువ్వు చేయగలవనే ఈరోజు నా పనులు పక్కన పెట్టి ఈ స్థలంలో ఉన్నానయ్యా. నువ్వు చేయగలవనే నా ఉద్యోగానికి నేను ఈరోజు సెలవు పెట్టొచ్చానయ్యా. నువ్వు చేయగలవనే నేను చేయవలసిన పని, బిజినెస్ పక్కన పెట్టొచ్చాను. నువ్వు చేయగలవనే ఇంట్లో వద్దంటున్నా కూడా నేను చెప్పకుండా వచ్చాను. నువ్వు చేయగలవనే చేయబదులు అడుక్కొని ఆటో ఛార్జీలు పెట్టుకొని వచ్చానని నువ్వు నమ్మి యేసయ్యతో చెబితే నిన్ను శుద్ధునిగా చేయడం ఆయనకి ఇష్టం. గట్టిగా చప్పట్లు కొడదాం. జరిగినాక నేను నమ్మాను అనడం కాదు, జరగక ముందే ఒక విశ్వాసంతో పలకాలి. ఆదికాండం మీకు అర్థమై ఉంటుంది. ఆదికాండం అనగానే అదేంటి, చాలామంది ఉన్నారుగా. చూడండి, మీరు అబ్రహాం అన్నారుగా, పలకరించొద్దాం ఒకసారి. 22వ అధ్యాయం 5వ వచనం. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ నా వైపు చూడండి, ఇంకా తీయలేదు అనుకోండి కొంతమంది.
తీసారా? ఆదికాండం మొదటి పుస్తకమే. ఆదికాండం ఈ చివరిలో ఉండదు, ఆ చివరి ఉంటుంది. మొదటి పుస్తకమే. ఆదికాండం రాసింది ఎవరు చెప్పండి? ఎవరు? మోషే ఎన్ని పుస్తకాలు రాశాడు? 5 పుస్తకాలు రాశాడు. ఒకటి ప్రకటన గ్రంథం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అబ్రహాము గారు ఏమన్నారంటే, అబ్రహామును దేవుడు ఏమడిగాడు? సన్నగా ఉన్నా, అదేదో సామెత ఉండేది, ఏమనుకోద్దమ్మా సిస్టరు, పిట్ట కోతగనం. పిట్ట కొంచెం కోతగనం, చూడటానికి సన్నగా ఉన్నా కూడా చాలా సౌండ్గా మాట్లాడుతుంది. మనం చూడు ఇంతలా ఉన్నాం, మాట్లాడారు అట్లా. నన్ను కూడా పోల్చుకుంటున్నాం. మళ్ళీ మీరు ఒక్కళ్ళు ఇట్ట అంటే మౌత్ ఇట్ట పెడితే నేనేం చేశాను? హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. అబ్రహామును అడిగింది వస్తువు కాదు, నీ ఆస్తి నాకేమని అనట్లేదు. నీ ఒక్కడై ఉన్న 24 సంవత్సరాల యొక్క ప్రార్థనకు రూపం, ప్రార్థనకు ప్రతిఫలం, కన్నీటికి నిదర్శనం, దర్శనం యొక్క నెరవేర్పు, ప్రవచనం యొక్క నెరవేర్పు. ఏమండి, ఎన్నో ఆశలు పెట్టుకున్నటువంటి నీ ఒక్కడై ఉన్న నీ కుమారుడైన ఇస్సాకును నీవు నాకు బలి ఇవ్వాలి అని అడిగాడు దేవుడే. హల్లెలూయా చెప్దాం. బలి ఇవ్వాలని చెప్పంగానే మారు మాట మాట్లాడలేదు. వాస్తవానికి అక్కడ ఏమడగాలి? బలి ఇవ్వాలి అనగానే చెప్పాలి. ఎలీషా ఒక ఇంటికి వెళ్ళాడు, సునేమీరు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఆడ పరిస్థితి ఏంటి? ఆమెకి పిల్లలు లేరు. ఆ సంగతి వీళ్ళకి తెలియదు. సేవకులు కదా, ప్రవక్తలు కదా అని చెప్పి ఆమె ఏం చేసింది? ఆదరించింది, అన్నం పెట్టింది. ఎవరో పిలవట్లేదని చెప్పి ఏం చేసింది? పైన ఇంటి పైన ఒక చిన్న గది కట్టించింది, కావాల్సినవన్నీ ఏర్పాటు చేసింది. ప్రార్థన చేసుకోవడానికి, కూర్చోవడానికి చక్కగా దీపము, బలి పీఠము అన్నీ ఏర్పాటు చేసింది. ఇంత పరిచయం చేస్తున్నప్పుడు ఆయన కొంచెం డౌట్ వచ్చింది. మామూలుగానే అడిగితేనే అన్నం పెట్టరు కొంతమంది సామెత. ఏమి అడగకుండా అన్నీ చేస్తుంది కదా అని చెప్పేసి కొంచెం డౌట్ వచ్చి పనివాడుతూ అన్నాడు, అసలు ఏంటి కథ? ఏమి కథ ఏంటి? ఏం లేదయ్యా, ఏమి కథ ఏం లేదు, పిల్లలు లేరు, వయసు పైబడిపోయింది, ఏమికి పిల్లలు ఉంటే బాగుంటుందేమో. మరి ఏమి ఇంతగా ఆమె అయితే మనకేం చెప్పలేదు కదా. మనమైతే కొంతమంది చెప్తాం, అన్న దీనికోసం ప్రేయర్ తప్పేం కాదు. ఆమె అయితే ఏం చెప్పలేదు. ఒకళ్ళు చెప్తే ఏదో మనసులో పెట్టుకునే కదా ఈ పరిచయం చేసిందని అనుకుంటాడు అనుకుందో ఏమో, అందుకే ఏమి చెప్పలేదు. ఆమంతటా ఆమె పరిచయం చేస్తుంది, చూసుకుంటుంది, వచ్చినప్పుడల్లా ఇంట్లో చేర్చుకుంటుంది, అన్నం పెడుతుంది, అన్ని చక్కగా ఏర్పాటు చేస్తుంది. ఆయనకే డౌట్ వచ్చి అడిగాడు, ఈమె పరిస్థితి ఏంటి, ఈమె కథ ఏంటంటే, ఈమెకు పిల్లలు లేరు, ఈమె ఒక గొడ్రాలుగా ఉంది, నిందలు అనుభవిస్తుంది, బాధ అనుభవిస్తూ ఉంది, ఇది ఈమె కథ. అయితే ఆ కథ మారాలి ఇప్పుడు. హల్లెలూయా చెప్దాం. ఆ కథ మార్చాలి. ఇంత పరిచర్య చేసిన ఈమెను దేవుడు ఎలా మర్చిపోతాడు కదా? హల్లెలూయా చెప్పండి. ఇంత పరిచర్య, ఇప్పుడు సపోజు ఆమెకి గనక దేవుడు పిల్లల్ని ఇవ్వలేదు అనుకోండి, ఆ ఇరుగు పొరుగు వాళ్ళందరూ ఏమంటారు? సహజంగా ఆమె జీవితంలో అద్భుతం జరగకపోతే, అంత ప్రార్థన చేస్తున్నావు, వచ్చినప్పుడల్లా సేవకుడికి ఆతిథ్యం ఇస్తున్నావు, అన్నీ చేస్తున్నావు, ఇంకేదో గది కూడా కట్టించావు, ఇంత పరిచర్య చేసినావు, మాకు తెలియక నేను పెద్ద నువ్వు భక్తిపూర్రాలు అని ఇలాగ ఎన్నో మాటలు వినపడతా ఉంటాయి కదా. అవన్నీ ఆమె చూడలేదు, కానీ ఒకటే చూసింది, దేవుని వాక్యాన్ని. ఆమె దేవుని వాక్యాన్ని నమ్మింది. ఏం నమ్మింది? దేవుని వాక్యం. తెలియకనే ఏం చేశారంట? దేవదూతలకు తెలియకనే, తెలిస్తే ఎలా ఉండేదో, తెలియకనే దేవదూతలకు ఏమిచ్చారు? ఆతిథ్యం ఇచ్చారు. ప్రైజ్ ది లార్డ్. తెలిస్తే ఎలా ఉండేదో తెలియదు ఆ సంగతి. కాబట్టి ఈమె కూడా ఏం చేసిందంటే, ఇంత పరిచయం చేస్తుంది, ఆమె కథ ఏంటంటే సంతోషం లేదు, నెమ్మది లేదు, సమాధానం లేదు. అందరికి చుట్టుపక్కల అందరూ పిల్లలు ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు, ఈమెకి మాత్రం ఆ కొరత ఉంది. ఆ దైవజనుడు అంటాడు, అమ్మా ఇదిగో నువ్వు చేసి నీ పరిచర్యకు, నేను ఇందాక చెప్పాను,
మీరు చేసేదానికి సేవకుడిగా నేను ఏమి ఇవ్వకపోవచ్చు, కానీ ఒక ప్రార్థన మీ కథ మొత్తం మారుస్తుందని నమ్మాలి. హల్లెలూయా. ఒక ప్రార్థన పెండింగ్లో ఉన్న పరిస్థితులను, పెండింగ్లో ఉన్నటువంటి ఫైల్స్, పెండింగ్లో ఉన్నటువంటి నీ యొక్క స్టోరీ, పెండింగ్లో ఉన్నటువంటి నీ అప్లికేషన్, పెండింగ్లో ఉన్నటువంటి ప్రతి సమస్యను దేవుడు బయటికి తీసుకొస్తాడు. హల్లెలూయా. అందుకనే అమ్మ నీ కోసం మేము ప్రార్థన చేస్తున్నాము. వచ్చే సంవత్సరము ఈనాటికి నీ కౌగిట కుమారుడు ఉంటాడు. హల్లెలూయా చెప్దాం. ఇక్కడ వరకు బాగా అసలు ఇదెందుకు వచ్చిందని అనుకుంటున్నారా? చెప్తా. కుమారుడు పుట్టాడు. కుమారుడు పుట్టిన తర్వాత కొన్ని రోజులైన తర్వాత ఆ బొడ్డోడు నా తలనొప్పి వస్తుంది, తల విపరీతంగా నొప్పి వస్తుంది. అక్కడైతే ఏముంటుందంటే నా తలపోయని ఉంటుంది. నాకు తలనొప్పి వస్తుందని ఆ తల్లి దగ్గర ఒళ్ళో పడుకుంటాడు. పడుకున్నోడు పడుకున్నట్టే చనిపోతాడు. ఇప్పుడు అసలు కథ కాడికి వద్దాం. హల్లెలూయా చెప్దాం. నేను ఏదన్నా ఒకటి పట్టుకొచ్చానంటే దాన్ని మీకు అర్థం కావడం కోసమే కొన్ని ఉపమానాలు, ఏదేదో అక్కడేదో జరిగింది ఇక్కడేదో జరిగింది చెప్పను, కానీ బైబిల్ టు బైబిల్. హల్లెలూయా చెప్దాం. మీరు నవ్వటానికి నవ్వుకోవటానికి 100 చెప్తా. నేను బయట మాట్లాడేటప్పుడు ఎన్ని జోకులు వేస్తానో మీకు తెలుసు. ఇక్కడ రావు, నాకు ఎందుకో భయం. వాక్యం ఇంపార్టెంట్ కదా. హల్లెలూయా. అసలు ఎందుకు వచ్చానంటే ఇక్కడికి, అలాగే దేవుడు ఆమె కొడుకునిచ్చాడు. ఆ కొడుకు చనిపోయిన తర్వాత అడుగుతుంది ఏమని? నేను అడిగి తినా కొడుకునివ్వమని నేను నిన్ను అడిగి తినా. ఇక్కడ అబ్రహామును దేవుడు అడుగుతున్నాడు. ఏమండి, అడగకపోయినా ఇక్కడ సంతానం ఇచ్చినటువంటి ఆమె ఏమంటుంది? ఆశ పెట్టావు, ఆశ చూపించావు, ఇదిగో పుట్టాడు, ఏదో చేయాలని ఎన్నో ఆశలు కలగంటుంటే అప్పటికే బ్యాంకులో బ్యాలెన్స్ చేసాం, బీరువాలో డబ్బులు దాచాం, పుస్తకాల మీద రాపిచ్చాం, కాగితాల మీద పేరు రాపిచ్చేసాం. ఏమండి ఇంకా చెప్పండి, ఫిక్స్డ్ డిపాజిట్ చేసాం. ఒకడు పుట్టిండో లేదో, ఒక పాప పుట్టిందో లేదో, ఎన్నో ఆశలు తల్లిదండ్రులకి. ఈమె కూడా అలాంటి ఆలోచనతో నేను అడిగానయ్యా అని చెప్పి కొట్లాడుతుంది వెళ్ళిపోయి. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ అడిగి కొన్ని సంవత్సరాల పాటు అడిగి ప్రార్థన చేసి దేవుడు ముందుగానే ఇచ్చాడు వాగ్దానం, నీ సంతానం ఇసుక రేణువుల వలె నేను చేస్తానని. హల్లెలూయా. ఏమండి, దేవుడే పిలిచి బహుమతులు ఇస్తాను, దేవుడే పిలిచి ఆశీర్వాదం ఇస్తాను, దేవుడే పిలిచి నిన్ను విస్తరింప చేస్తాను, ఈ భూలోకం అంతటి నీ సంతానం విస్తరిస్తారని ఇన్ని మాటలు చెప్పాడు. ఇదంతా ఎవరి ద్వారా రావాలో తెలుసా? ఇస్సాకు ద్వారా. ఎవరి ద్వారా? ఈ వాగ్దానాలన్నీ నెరవేరాలంటే ఎవరుండాలి? ఇస్సాకు ఉండాలి. ఇప్పుడు ఆ ఇస్సాకుని ఏమంటున్నాడు దేవుడు? బలి ఇవ్వమంటున్నాడు. బాగా చూడండి, గమనించండి. బలి ఇవ్వమంటే మారు మాట మాట్లాడలేదు. అక్కడ సునేమిరాలైతే మాత్రం దైవజనుడి దగ్గరికి వెళ్ళి బాధపడుతుంది. ఇతను ఒక్క మాట కూడా హల్లెలూయా చెప్పండి. భార్యకి ఎందుకు చెప్పలేదో నాకు తెలియదు, మీకు తెలిస్తే చెప్పండి. నవీనాం అడిగిదా? నవీనాం ఏం చేయదు? ఇప్పుడు దేవుని సన్నిధిలోనే దేవుడు చెప్పిన మాటకి ఏం చేసింది ఆమె? నవ్వింది, అబద్ధం ఆడింది, నవ్వింది. స్త్రీ బలహీనమైన ఘటం. మీరు కాదులే స్త్రీలు. హల్లెలూయా. బలహీనమైన ఘటం అని కొన్ని విషయాలు చెప్పకూడదని అబ్రహాంకి అర్థమైపోయింది. అందుకని ఆమెతో ఏమీ పంచుకోలేదు. ఒకవేళ బలి అయిపోయి తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత సంగతులు, గొడవలు, తలుపులు పగలటాలు, కిటికీలు పగలటాలు, బోకులు పగలటాలు, బీరువాలు పగలటాలు, ఫ్రిడ్జులు పగలటాలు, రోకల బండ్లు తీసుకోవటాలు అయిన తర్వాత సంగతిలో ఫస్ట్ దేవుడు అడిగింది చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఏమైనా చేయగలము. ఇద్దరు, ఇస్సాకు అబ్రహాము ఆ పర్వతం మీదకి వెళ్తూ ఉన్నారు. గాడిదని తీసుకొని కట్టెలేరుకొని వెళ్తూ వెళ్తూ పనివారిని కూడా దగ్గర పెట్టుకొని వెళ్తూ ఉన్నాడు. ఆ పర్వతం దగ్గరకు వచ్చిన తర్వాత కట్టెలు, ఇస్సాకు చెప్పండి, గాడిద పైకి రాలా. గాడిద అక్కడే ఉంది, పనివారిని అక్కడే పెట్టేశాడు. ఇప్పుడు ఇస్సాకు ఆ కట్టెలు మోస్తున్నాడు. బొడ్డోడు అనుకోమాకండి, నోరు లేనోడు అనుకోమాకండి, నోట్లో ఏలెట్టుకున్నాడు అనుకోమాకండి. దహన బలికి కావాల్సినన్ని కట్టెలు మోయగలిగినటువంటి జ్ఞానము కలిగిన వాడే ఇస్సాకు. హల్లెలూయా.
పాత నిబంధన గ్రంథంలో 40 సంవత్సరాల లోపు వాళ్ళందరినీ యవ్వనస్తులుగానే పరిగణించింది బైబిల్. యవనస్తులనే పిలిచబడింది. 40 సంవత్సరాలు దాటిన వారిని యవనస్తులు అనలేదు. 40 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళందరినీ ఏ కోవ కిందకి వచ్చారు? యవనస్తుల కిందే వచ్చారు. అందుకనే దావీదుని ఏమంటాడు? నువ్వు బాలుడు అంటాడు. బాలుడు అనగానే చిన్నపిల్లోడని మాత్రం కాదు. ఇప్పుడు ఇక్కడున్న యవనస్తులకు ఉన్న వయసు ఉంటుందని. హల్లెలూయా. అంతటి వయసు ఉన్నటువంటి వ్యక్తి ఆ కట్టెలన్నీ మోసుకొని కొండ మీదకి వెళ్ళేటప్పుడు పనివారితో చెప్తున్నాడు ఏమని? మీరిక్కడనే ఉండండి, నేనును ఇస్సాకును వెళ్ళి దేవునికి మ్రొక్కుబడి చేసుకొని తిరిగి మరలా వచ్చేదము. తిరిగి మరలా వచ్చేదము. గట్టిగా చప్పలు కొడదాం. కుష్టివాడు అంటున్నాడు నీవు చేయగలవని. అప్పటికి రోగం తగ్గలేదు, అప్పటికి కుష్టు పోలేదు, అప్పటికి యేసుప్రభుని హత్తుకోలేదు, యేసుప్రభుని దగ్గర తీసుకోలేదు. అయినప్పటికీ ఏమంటున్నాడు? నీవు చేయగలవని. ఈరోజు ఒక భార్యగా, ఒక భర్తగా ఈ కుటుంబంలో ఇది జరగదు, ఇది అవ్వదు, ఇది కాదు, నీ వల్ల కాదు, మీ తాతలు దిగొచ్చినా కాదు, నువ్వు ఎన్ని రోజులు ప్రార్థన చేసినా కాదు అని నువ్వే అనొద్దు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని వాక్యం సెలవిస్తుంది. అపనమ్మకపు మాటలు వద్దండి ఇంట్లో. అపనమ్మకంగా నువ్వు డిస్కరేజ్ చేయొద్దు నీ భర్తని, నీ భార్యని నువ్వు వెనక్కి లాగొద్దు విశ్వాసంలో. ఏమో ఏమీ చూడకపోయినా కుష్టివాడి నమ్మాడు కదా, ఏమీ చూడకపోయిన అబ్రహాము నమ్మాడు కదా. ఇంత వాక్యం వింటున్నాం, ఇన్ని సాక్ష్యాలు వింటున్నాం, ఇన్ని అద్భుతాలు చూస్తున్నాం, మనం ఎందుకు నమ్మకూడదు? హల్లెలూయా చెప్దాం. మనం ఎందుకు నమ్మకూడదని ఒక విశ్వాసంతో నువ్వు పలకాలి యేసయ్య దగ్గర. హల్లెలూయా. కుష్టివాడు పలికాడు, అబ్రహాము పలికాడు ఏమని? మరలా వచ్చేదము. ఇంకొక ఆయన కూడా అన్నాడు, మీకు పరిచయం ఉంటే చెప్తా. యోబు గ్రంథం 42వ అధ్యాయం రండి, 2వ వాక్యం చదవండి. రైట్. నీవు సమస్త క్రియలను నేను ఇప్పుడు తెలుసుకుంటుని. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడు చెప్తాం మనం ఈ సాక్ష్యం? చెప్పండి, ఎప్పుడు తెలుసుకుంటాం? అన్న, తమ్ముడు, ఎప్పుడు మనం ఈ మాట ఎప్పుడు అంటాం? మామూలుగా వెనకటికి ఎవడో అన్నాడండి, నాకు ముందే తెలుసు ఇలా జరుగుద్దని. చెప్పండి, ఇలా జరుగుద్దని నాకు ముందే తెలుసు. కొంతమందిని నేను పిలవలేదులేండి, ఈ రీజన్ లేకుండా, సమాధానం లేకుండా మందిరానికి మానేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. రీజన్ లేదు. సహవాసం మానేయాలంటే చాలా బిగ్ స్టోరీ ఉండాలి, చాలా పెద్ద చరిత్ర ఉండాలి. ఒక సహవాసం మానేయాలంటే నువ్వు ఊరు వదిలిపెట్టిపోతే తప్ప. అలాంటిది ఏమి లేకుండా చిన్నదానికి ఏమండి ఏదో అంటారు చూసారా, ఉప్పు కారం పసుపు అంటారు చూసారా, అట్లాంటి వాటి కోసం మందిరం మానేసిన వాళ్ళు ఉన్నారు కొంతమంది. వాళ్ళకి నేను చెప్పలేదు, పిలవలేదు. దేవునికి మహిమ కలుగును గాక. అలాంటి వాళ్ళు నేను ఇన్వైట్ చేయలేదు. వాళ్ళు ఏమనుకుని ఉంటారు చెప్తారా? నేను జస్ట్ ఇమాజినేషన్ చేసుకొని చెప్తా. మొన్న జరిగిన వార్షికోత్సవం కనుక సరిగ్గా జరగకపోతే ఏమంటారు? వర్షం పడో, ఏ 60 మందో 70 మంది వచ్చి 200 మందికి భోజనం మిగిలిపోయింది అనుకో, ఏమనుకుంటారంటే మమ్మల్ని పిలవలేదు కాబట్టి సరిగ్గా అనరా. చెప్పరు అసలు మీరు. హల్లెలూయా, హల్లెలూయా చెప్దామా? ఇక్కడ దేవుని వాక్యం అంటుంది, ఏదైనా మనం జరిగినాక ఎవరైనా చెప్తాం, జరగక ముందు చెప్పేవాడే విశ్వాసి. కూడిక మొదలు పెట్టకముందే 4 రోజుల నుంచి ప్రకటిస్తున్నాను, 300 మందికి తగ్గరు అని నేను నమ్మి చెప్తున్నా. ఇంకా నేను కొంతమందిని పిలవలా, ఆ వాళ్ళు కూడా వచ్చుంటే నాకు తలదించుకునే పని అయ్యేది. హల్లెలూయా చెప్పండి. దేవుడికి తెలుసరే, నువ్వు ఎంత భోజనం చేసావో అంతమందే వస్తారు. హల్లెలూయా చెప్దామా? నిజంగండి, విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి.
అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం మొదటి వచ్చిన రాసుకోండి చాలు. ఆల్రెడీ నేను చదివేశాను ఆ మాట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం జరిగినా చెప్తాం, మేము ముందే బాగా బలంగా ప్రార్థన చేసినాం, నీకు అందుకే జరిగింది అంటారు. హల్లెలూయా చెప్పండి. జరగకపోతే నీలో లోపం ఉందంటారు. చెప్పాలి. జరిగితేనేమో మా ప్రార్థన వల్ల అంటారు, జరగకపోతే మీలో ఏదో లోపాలు ఉన్నాయి సరి చేసుకోండి అంటారు. ఈ పుచ్చంకాయ మాటలు వద్దు. నమ్మితే దేవుని మహిమను చూస్తారు అన్నాడు యేసయ్య. గట్టిగా చప్పట్లు కొడదాం. ఏమన్నాడు? నమ్మితే దేవుని మహిమను చూస్తారు. ఎస్, ఈరోజు మన జీవితాల్లో కార్యం జరగకపోవటానికి కారణం ఏంటంటే అపనమ్మకమే. చనిపోయిన శవాన్ని మాత్రమే చూస్తున్నారు, పాతిపెట్టబడిన స్థలాన్ని మాత్రమే చూస్తున్నారు, మాట్లాడుతున్న సమాజపు మాటలు మాత్రమే వింటున్నారు, వాగ్దానాన్ని మాత్రం వాళ్ళు మర్చిపోయారు. ఏంటి వాగ్దానం? నమ్మితే దేవుని మహిమను చూస్తావు. ఈ మాట లాజరు లేచి నాకు చెప్పట్లా. అమ్మ చెప్పండి తమ్ముడు. లాజరు చనిపోయి లేచి నాకు చెప్పట్లా. లాజరు చనిపోయి లేచి నాకు చెప్పట్లా. ముందే చనిపోయిన తర్వాత లేచి నాకు ఎవరైనా చెప్తారు. లేవక ముందు ఏమన్నాడు? నమ్మితే దేవుని మహిమను చూస్తారు. వాళ్ళు నమ్మలేకపోయారు. ఏమి నమ్ముతున్నారు? మొదట నువ్వైనా నేనైనా ఏం చూస్తామంటే పరిస్థితులను చూస్తాం. ఇది ఎలా సాధ్యం అనుకుంటాం. కానీ ప్రభు అంటాడు, ముందు నువ్వు నమ్ము అంటాడు. నువ్వు ముందు నమ్ము, అది ఎలా సాధ్యమైందో నేను చెప్తాను అన్నాడు. సరే, మొత్తానికి వాళ్ళకు నమ్మకం ఉందో లేదో నాకు తెలియదు, కానీ యేసయ్యకి ఆ ఫ్యామిలీ కావాలి, యేసయ్యకి ఆ లాజరు కావాలి, యేసయ్యకి ఆ మరియామార్తలు కావాలి. ఎందుకంటే గుక్కెడు చన్నీళ్ళు ఇస్తేనే పరలోకములో ఫలము పోగొట్టుకోరని చెప్పిన యేసయ్య ఇంట చేర్చుకొని ఆతిథ్యం ఇచ్చి వాక్యం విని శారదీసిన కుటుంబాన్ని మరచిపోతాడా? చెప్పండి. మర్చిపోడు. ఈ మందిరంలో, ఈ పరిచర్యలో, సంఘంలో మీరు చేసే ఏ పరిచర్యను దేవుడు ఎప్పటికీ మర్చిపోడు. గుర్తుపెట్టుకోండి. అదేదంటారే వడ్డీ, చక్ర వడ్డీ అని డబల్ రెట్టింపులు దేవుడు మీకు ఇస్తాడండి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మర్చిపోయేవాడు కాదు. ఇక్కడ చూడండి, వాళ్ళు అంతగా చేరదీసి, అంతగా ఆదరించి, దేవుని వాక్యాన్ని విని ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకున్న ఆ కుటుంబాన్ని దేవుడు నవ్వుల పాలు ఎలా చేస్తాడు? ఎలా అవమాన పాలు చేస్తాడు? ఎలా తలదించుకునేడు చేస్తాడు? చేయడు. అందుకే మనం పాడాం, సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరపూర్ణుడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే. గ్లోరీ. మనుషులు మనల్ని సిగ్గుపరచవచ్చు, ఇరుగు పొరుగు వారు మనల్ని దూషణగా మాట్లాడవచ్చు, కుటుంబీకులు మన మీద ఏలు పెట్టి చూపించి హేళనగా మాట్లాడవచ్చు. కానీ యేసయ్య పాదాల దగ్గర మనకి సమాధానం దొరుకుతుంది. యేసయ్య నిన్ను తలదించుకొనివ్వడమ్మా తమ్ముడు. యేసయ్య నిన్ను అవమాన పాలు చేయడు, సిగ్గుపడనివ్వడు. దేవుడు చెప్పాడు, రండి లాజరును ఎక్కడ పాతి పెట్టారో నాకు చూపిమంటున్నాడు. అందరూ సోద్యం చూస్తున్నారు. 4వ రోజు 3వ రోజు సమాధి దగ్గరికి ఎందుకు వెళ్తాం మనం? సున్నం చెప్పండి. సున్నం తీసుకొని, నీళ్ళు తీసుకొని, సాంబ్రాణి పుల్లలో అగ్గిపెట్టి తీసుకొని వెళ్ళి చక్కగా దాని సమాధి తయారు చేసి, పువ్వులు గట్ర చల్లి, సున్నం వేసి సమాధి తయారు చేసి, ఇంకా కొంతమంది మహాభక్తులైతే దీపం కూడా పెడతారు. పెట్టరు? దీపం పెడతారు, చక్కగా అన్నీ చేస్తారు. అలా చేయటానికి పిలవాల యేసయ్య. హల్లెలూయా చెప్పండి. అలాగనుకున్నారు అందరూ. ఊరు వాళ్ళందరూ వచ్చారు. యేసుప్రభు వచ్చాడంటున్నారు. రే రండి యేసుప్రభు ఇప్పుడు ఎందుకు వచ్చాడట? అర్థమైందా? ఇప్పుడు ఎందుకు వచ్చాడట యేసుప్రభు? ఎన్ని రోజులు అయిందబ్బా చనిపోయి? అవుతుందిలే, 3-4 రోజులు అయిందిలే. మరి ఇప్పుడు వచ్చాడు వాళ్ళ ప్రభు.
ఇప్పుడేం చేస్తాడబ్బా, పాతం చేస్తారేమోలే, పొదరాని సమాధి కాడికి అని చెప్పేసి అందరూ వచ్చారండి. అందరు సమాధి కాడికి వచ్చారు. అందరు సమాధి కాడికి వచ్చి అలా దగ్గరకు కూడా ఎవరు పోయి ఉండరు, నాకు తెలిసి దూరంగానే ఉండి ఉంటారు. యేసుప్రభు దగ్గరికి వెళ్ళి సమాధి మీద ఉన్న రాయిని తొలగించుడు అని చెప్పాడు. వదినో ఏంది అది, ఏంది సమాధి తెరవటం ఏంది? అసలు ఇప్పుడంటే సమాధులు ఓపెన్ చేయటం మనకు తెలుసు. ఏది టెస్టులు చేయాలంటే డిఎన్ఏ టెస్ట్, ఆ టెస్ట్, ఈ టెస్ట్, ఏదైనా డౌట్ వస్తే సమాధులు పగల కొడతారు. మరి ఆ రోజుల్లో సమాధి తీయడం అంటే విచిత్రమే, ఆశ్చర్యమే. అందరు కుసకుసలాడుకుంటున్నారు, అందరు చెవులు కొరుకుంటున్నారు. ఇంకా కొంతమంది కచ్చీపులు లేకపోయినా ఆ చీరాటం పెట్టుకుని ఉంటారు, వాసన వస్తుందని. అలాగే జరిగింది. దేవుని మహిమ కలిగిన గాక. నాకు తెలిసి మరియా మార్తలు కూడా అలాగే ఉన్నారు. ఏం జరుగుద్ది ఇప్పుడు, ఎందుకు సమాధి, ఎందుకు అని. పరిస్థితిని చూసి ఆగిపోవద్దు. పిలిచిన దేవుణ్ణి చూసి నమ్మాలి. ఎవరు నమ్మాలి? పిలిచిన దేవుడు గొప్పవాడని మనం నమ్మాలి. వాక్యం లాజరు మరియా మార్తలకే కాదు, ఆ వాక్యం, ఈ వాక్యం వారికి మాత్రమే కాదు. ఈ వాక్యం నీకు నాకు కూడా నమ్మితే నీ జీవితంలో కూడా దేవుడు చేస్తాడండి. హల్లెలూయా చెప్దామా? ఇంకా గట్టిగా చెప్దాం. అందరూ ఆశ్చర్యపోతున్నారు. అందరూ సమాధి తెరుతున్నాడంటే, సమాధి ఓపెన్ అవుతుంది, ఆ బండలు తీస్తున్నారు, వాసన వస్తుంది. అందరు అలాగే ఎడంగి వెళ్ళిపోతున్నారు కచ్చిపులు అడ్డం పెట్టుకొని. లాజరు పిలుస్తున్నాడు, లాజరు బయటికి రా. దేవునికి మహిమ కలుగును గాక. నిద్రపోయేవాడిని పిలిస్తేనే తొందరగా లేగం, అవునా? నిద్రపోయేవాడిని పిలిస్తేనే లేగం. ఎవరిని పిలుస్తున్నాడు యేసయ్య చెప్పండి? అందుకంటే నీ మాట జీవము గలదయ్యా. నీ మాట యేసయ్యా, నీ మాట. హల్లెలూయా. ఆయన మాటలో జీవం ఉంది, ఆయన మాట సత్యం. చెప్పాడు, చనిపోయిన ప్రేత వస్త్రముల చేత, తాళ్ళ చేత కట్టబడిన లాజరుతో అన్నాడు, లాజరు నువ్వు బయటికి రా. చనిపోయిన వాడు ఎలా వచ్చాడంట? ప్రేత వస్త్రములతో అలాగెళ్ళేసి వస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మీరంటే దెయ్యాలకు భయపడకపోవచ్చు, అక్కడ ఉన్న వాళ్ళందరూ లాజర్ని ఏమనుకుని ఉంటారు చెప్తారా? మామూలుగా జస్ట్ ఇమాజినేషన్ చేసుకొని చెప్పండి. కుపరాజు అన్న పోయి చూసినట్టు చెప్తున్నాడు. ఎస్, నమ్మాలి వాక్యాన్ని. హల్లెలూయా చెప్దామా? ఈ మధ్యకాలంలో ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉన్నారా? వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేద్దాం. వాళ్ళకి పడపడపడ సమాధి తెరుచుకొని వస్తుంటే ఒట్టు పెట్టి చెప్తున్నా, ఒక్కళ్ళని ఉంటామా చెప్పండి? సమాధి పెడపెడపలని తెరుచుకుంటుంది అనుకోండి, ఎంత భక్తిపూర్వమైనా లే లాజరు లే అంటామా? అన్నాం. పరుగో కాళ్ళు నొప్పులు ఉండవు అప్పుడు చెప్పండి, నడుము నొప్పులు కనపడవు అప్పుడు, ఏ నొప్పులు కనపడవు. పరుగో దేవునికి మహిమ కలుగును గాక. మరి అక్కడ వాళ్ళ పరిస్థితి కూడా అదే. అలాగ భయపడిపోతే ఒకళ్ళు వెనక్కి సర్దుకుంటున్నారు. జరుగు దెయ్యమా లాజరా అని. ప్రభు అంటాడు, అతని కట్లు ఇప్పిపోనిడు. కొట్ట చప్పట్లు గట్టిగా. హల్లెలూయా. ఇంకా గట్టిగా చెప్దాం. నేను అందుకే అన్నాను, మొట్టమొదటి టైటిల్, నీ జీవితంలో ఆయన మాత్రమే చేయగలడు. కొట్టు చప్పట్లు గట్టిగా. హల్లెలూయా. మరియమ్మ గారు మార్తమ్మ గారు కూడా ఆశ్చర్యపోయారు. వారికి అప్పుడు గుర్తొచ్చింది వాగ్దానం, నమ్మితే దేవుని మహిమను చూస్తావు. హల్లెలూయా చెప్దాం. ఇక్కడ యోబు అంటాడు, ఇప్పుడు రండి అక్కడికి, 42వ అధ్యాయం 2వ వచనం చదువు. సమస్త క్రియలను చేయగలవని నువ్వు ఉద్దేశించినదేది నిష్ఫలము కానేరదని నేనిప్పుడు తెలుసుకుంటుని. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు నీ పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. రాసిపెట్టుకో, గుర్తుపెట్టుకోండి. తమ్ముళ్ళైనా అక్క వాళ్ళైనా గుర్తుపెట్టుకొని రాసిపెట్టుకోండి. ఆయన కలిగి ఉన్న ఉద్దేశాన్ని ఎవ్వరో మార్చలేరు. హల్లెలూయా. నీ పట్ల ఆయనకు ఒక ప్లాన్ ఉంది, నా పట్ల ఒక ఉద్దేశం ఉంది, నీ పట్ల ఒక ఉద్దేశం ఉంది.
దాన్ని ఎవ్వరూ మార్చలేరు. ఇశ్రాయేలులో ఏ వంకరతనమైనను మచ్చైనను నేను చూడలేదు అన్నాడు. ఇశ్రాయేలులో బిలాము అనేవాడు ఏం చేశాడు? శపించటానికి వెళుతూ ఉన్నాడు. చక్కగా గాడిదకి కంతలు కట్టుకొని వెళ్తూ ఉంటే దేవుడు మాట్లాడాడు. దేవుడు మాట్లాడిన తర్వాత శాపాన్ని దేవుడు ఆశీర్వాదముగా మార్చాడు. ఈ డబ్బులు ఇచ్చినోడు, బంగారం ఇచ్చినోడు, వస్త్రాలు ఇచ్చినోడు రెడీగా ఉన్నాడు. చెప్పించిన వెంటనే నేను వాళ్ళ మీద యుద్ధం చేశాను. రెడీగా కత్తి డాలు అన్ని పట్టుకోరే రెడీగా ఉన్నాడు అబ్బాయి. అరే అల్లయ్య పుల్లయ్య సుబ్బయ్య అన్నట్టుగా అందరు రెడీగా ఉన్నారు. ఈయన పోయి ఇశ్రాయేలు ప్రజలారా మీరు నా బదులు ఆ వచ్చేసింది. నా అంటే ఏంటి? ఆ అంటే ఏంటి? సేవకుడు చెప్పించటం ఏంటండి బాబు? ఎవరో పాస్టర్లు చెప్పించవచ్చిన అవసరమైతే శాపాన్ని ఆశీర్వాదంగా మార్చాలి తప్ప దైవజనుని నోట శాపాలు రాకూడదు. అలా నువ్వు చెప్పిస్తున్నావంటే బిలాముకు తమ్ముడువో చెప్పండి, అన్నవో అయి ఉండాలి. నువ్వు దైవజనుడు, నువ్వు నీ నోట ఆశీర్వాదకరమైన పలుకులే నా యేసయ్య ఉంచానంటున్నాడు. అందుకంటాడు నువ్వు ఎవరిని ఆశీర్వదిస్తే నేను ఆశీర్వదిస్తాను. శాపం అని ఎందుకనలే తెలుసా? యేసుక్రీస్తు మరణ పునరుద్ధానాల ద్వారా శాపాలు కొట్టివేయబడ్డాయి. ఇప్పుడు నీ ఎదురుగొచ్చి శపించినా, పాస్టర్గా నేనే శపించినా జరగదు. కొట్ట చేపలు గట్టిగా. ఎందుకు చెప్పండి? ఎందుకు? యేసయ్య రక్తం, యేసయ్య రక్తం మన మీద, మన పిల్లల మీద, కుటుంబం మీద, వ్యాపారాల మీద, ఉద్యోగాల మీద యేసయ్య రక్తం ఉంది కనుక ఆ శాపం నీ మీద ఏలుబడి చేయదు. పాత నిబంధనకి క్రొత్త నిబంధనకు ఉన్న తేడా ఏంటో తెలుసా? పాత నిబంధనలో శాపాలు పనిచేసి ఉండొచ్చు, క్రొత్త నిబంధన బలలో పప్పులు ఉడకలేదు. అల్లి చెప్పండి. దుమ్మెత్తిపోయిని శాపనార్థాలు పెట్టని నువ్వు అదైపో ఇదైపో అన్నీ నన్ను అనండి, ఇలాగే హెచ్చించబడతా. నిజంగా అన్నారు కాబట్టి ఎదుగుతున్నా. వాళ్ళకి చచ్చిపోతాను, ఇంకా చచ్చిపోతున్నారు వాళ్ళు. అల్లు చెప్పండి. ఏ వైపు నుంచి మనల్ని డిస్టర్బ్ చేయాలా, ఏ వైపు నుంచి మనల్ని లాగాలా, ఏ వైపు నుంచి కృపరాజుని అణిచివేయాలనుకుంటున్నా కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? చెప్పాలి. మనం వెనుక్కున్నది ఎవరంటే సైన్యములు అధిపతియగు యెహోవా. అందుకని నా ముందు నీ ఉండగా ఎదురొచ్చు వాడెంబడు, కార్యము చేయగా డుపడు వాడెంబడు. పాడు. నా ముందు కార్యము. హల్లెలూయా. ఇట్ట పాట పాడేటప్పుడు కూడా ఇదే భజన. ఇంత ఉత్సాహమైన పాట పాడతాను, నీకు ఆశీర్వాదకరమైన పలుకులు చెప్పినా ఇదేనా? నేను ఇంతేనా గారు? నేను ఇంకంతే మారరు. ఎట్ట కొట్టాలి ఎట్టంటప్పుడు చప్పట్లా. నేను విశ్వాసిగా ఉన్నప్పుడు పగిలిపోయింది అవన్నీ. ఇప్పుడు ఇవన్నీ లేవు. ఆ రిధంపేటలు గిదంపేటలు లేవు. కంజరా చేతులు కుదిరితే డ్రమ్ము శబ్దం కూడా దాటాల. చేతులు పగిలిపోయినాయి. నా చేతులు అయితే పగులుతాయి. నేను అట్టే కొట్టే చప్పట్లో. నేను కొడుతుంటే కొంతమంది ఏమో చూస్తుందేమో, ఈ తమ్ముడు చూస్తున్నాడేమో అని చప్పట్లు గట్టి కొట్టేవాళ్ళల్లా అమ్మ వాళ్ళు ఏమని అనుకుంటారేమో, ఎందుకు వచ్చిన బాధలే అని. వాళ్ళలో మనం కూడా ఒక ఆయన అంటాడు, భజన చేయుచు భక్త పాలక ప్రాస్తుతింతును నీ నామముని. భజన చేయుచు భక్త పాలక ప్రాస్తుతింతును నీ నామముని. వృజనములపై జయమునిచ్చెను, వృజనములపై జయమునిచ్చెను. విజయుడా నిన్ను వేడుకుందును, విజయుడా నిన్ను వేడుకుందును. భజన చేయుచు భక్త పాలక ప్రాస్తుతింతును నీ నామముని. హల్లెలూయా. మీకు వందనాలమ్మ చేతులను.
ఇక చప్పట్లు కొట్టండి చాలు. ఏ పాట పాడినా వద్దు, మారాలి. నువ్వు గట్టిగా స్తుతించాల్సిందే. హల్లెలూయా చెప్పండి. ఏడున్నాం కుప్రాదన్న మర్చిపోయాడు అనుకుంటున్నారా? నా తమ్ముడు అన్న మర్చిపోయాడు అనుకుంటున్నారా? నేను రాసుకొని చెప్పట్ల వాక్యం, దేవుని ఆత్మతోనే మాట్లాడుతున్నా. దేవునికి మహిమ కలుగును గాక. ఎక్కడున్నాక వచ్చింది, ఇంకొద్దికి రావాలి, ఇంకొద్దికి రావాలి. పాట పాడక ముందు సేవకుడు ఏం చేయాలి? ఆశీర్వదించాలి తప్ప శపించకూడదు. ఈ మధ్య బిలాములు తయారయ్యారు. ఎవరు? అప్పుడు ఆ బిలాము చచ్చిపోయాడో ఏమైపోయాడో తెలియదు, కానీ ఇప్పుడు మళ్ళా మొదలయ్యారు. నీ కుటుంబం అదిగాను ఇదిగాను. మేము చెప్పాం, ఎవడు శాపనార్థాలు పెట్టినా యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడా నువ్వు లోపలికి రమ్ము. దేవునికి మహిమ కలుగును గాక. సేవకులు శాపడతానంటే భయపెడతారు కొంతమంది సేవకులు. ఏం చేస్తున్నారు? పాస్టర్ శపించాడంటే అక్కడే వెళ్ళిపోతావు, అక్కడే చచ్చిపోయి నువ్వు. శాపం నీ మీద పని చేయకుండా ఆల్రెడీ ఏముంది? గొర్రె పిల్ల రక్తం. నేను అంటాను, ద్వారబంధం మీద రాస్తేనే తెగులు రాలేదే అమ్మా. ఎక్కడ తెగులు? ద్వారబంధం మీద రాయబడిన రక్తాన్ని చూస్తే తెగులే దాటిపోతే ఆఖరి రక్తం వరకు చిందించిన యేసయ్య రక్తములో కడగబడిన నీ మీదికి తెగులైన శాపమైన ఎలా వస్తుందని నమ్ముతున్నావు? నాకంటే ఇంకొద్దిగా ఎత్తుండి, నాకంటే ఇంకొద్దిగా లావుండి, నాకంటే గొప్ప ఏమండి అదేమంటారో లాల్చియో లేకపోతే అంగీనో తొడుక్కొని శపించిన ఆ శాపాలు నీ మీదకే రాబో. నీ మీద ఏముందో తెలుసా? యేసు రక్తం ఉంది. కొట్టు చప్పట్లు గట్టిగా. నువ్వు నమ్మితే వస్తాయేమో. ఎప్పుడు వస్తాయి? శాపం ఉందని నమ్మితే ఒకవేళ అది నీ మీద ఏలుబడి చేస్తుందేమో, కానీ నువ్వు చెప్పాలి, నా మీద యేసు రక్తం పనిచేస్తుంది. యేసయ్య నన్ను తన స్వరక్తములో కడిగి నన్ను పరిశుద్ధుడిగా మార్చాడని చెప్పాలి. దేవునికి మహిమ కలుగును గాక. యోబు అంటున్నాడు, నీవు కార్యములు చేయగలవని నేనిప్పుడు నమ్ముతున్నాను. హల్లెలూయా చెప్దాం. అప్పటికి అద్భుతం జరిగిందా? ఆ యోబు గ్రంథంలో మీరు చూడండి, ఆ 2వ వచనములో యోబును దేవుడు మరలా ఆశీర్వదించును అని ఉందా? ఎక్కడుంది? 10వ వచనం తర్వాత 11, 12 వచనాల్లో రాయబడి ఉంటుంది, దేవుడు యోబును మరలా ఏమండి మొదటి కంటే 2 అంతలుగా. మరి ఎప్పుడు నమ్ముతున్నాడు? చెప్పాలి. ఎప్పుడు నమ్ముతున్నాడు? జరగక మునుపే, అద్భుతం జరగక మునుపే యోబు అంటున్నాడు, నువ్వు కార్యములు చేయగలవని ఇప్పుడు నేను నమ్ముతున్నాను, తెలుసుకున్నాను. హల్లెలూయా చెప్దాం. ఒకవేళ ఇన్ని సంవత్సరాలు నీ జీవితంలో జరగకపోవచ్చు, ఈ వాక్యం వింటుండగా నేను ఒక మాట చెప్పాలి, హల్లెలూయా కంటే ముందు ఆమేన్ చెప్పాలి. ఏం చెప్పాలి? కొంతమంది చెప్పరు, అదేదో మాట్లాడకూడదు అన్నట్టుగా అలాగే ఉండిపోతారు. ఆమేన్ అంటే అర్థం నా బైబిల్లో ఉంది అలాగా. మీ బైబిల్లో చెప్పండి. మన అందరి బైబిల్లో ఒకటే. నువ్వు ఒక అద్భుతమైన మాట నిన్ను దర్శించినప్పుడు వెంటనే నువ్వేం చెప్పాలి? ఆమేన్ చెప్పాలి. ఆమేన్ అంటే అది అప్పుడే నీ జీవితంలో కార్యం జరిగినట్టే. స్వస్థత పొందినాకనో అద్భుతాలు జరిగినాకనో చెప్పట్లేదు భక్తులు. నువ్వు చేయగలవని నేను నమ్మానయ్యా. అబ్రహాం అంటాడు, నేనును ఇస్సాకును వెళ్ళి తిరిగి మరలా వచ్చారా లేదా? ఇస్సాకును బలిస్తే వచ్చేది ఎవరు? అబ్రహాం మాత్రమే రావాలి. వస్తానయ్యా బాబు అని అంటే మళ్ళీ వీళ్ళు తలగొక్కుంటూ ఉంటారు. ఎవరాళ్ళు? కూర్చోండి. ఎవరాళ్ళు? పని ఏంటి వస్తానంటాడేంది? మరి బొడ్డోడి సంగతి ఏంటి? ఇస్సాకు పరిస్థితి ఏంటి? ఇస్సాకును కొంపదీశామని చేస్తున్నాడా ఏందినా? ముసలోడు బీపీ ఎక్కువైపోయి తల చెదిరిపోయి వయసు అయిపోయి ఏమైనా చేస్తున్నాడు అనుకుంటారు కదా. అందుకేమన్నాడు, మేము మరలా
మరలా యోబేమన్నాడు, నువ్వు కార్యములు చేయగలని తెలుసుకున్నాను, మేము మరలా వస్తామని అంటున్నాడు. కుష్టివాడు అన్నాడు, నువ్వు చేయగలవని. ఈ 3 పాయింట్స్ గుర్తుపెట్టుకో ఈరోజు. అందుకే టైటిల్ దేవుడిచ్చాడు, నీ జీవితంలో ఆయన మాత్రమే చేయగలడు. కొట్ట చబలు గట్టిగా, ఇంకా గట్టిగా. మన జీవితంలో ఆయన మాత్రమే. ఎస్, డాక్టర్ల వల్ల కాలేదు, నీ కుటుంబీకుల వల్ల కాలేదు, నువ్వు ఎవరి మీద ఆధారపడ్డావో వారి వల్ల కాలేదు. ఈరోజు యేసయ్య వైపు చూడు. పెండింగ్లో ఉన్న ప్రతి పరిస్థితిని దేవుడు మార్చబోతున్నాడు. నువ్వు నిద్ర పట్టకుండా చేస్తున్న ప్రతి పరిస్థితిని దేవుడు మార్చబోతున్నాడు. దేవుడు మాత్రమే మీ జీవితాల్లో కార్యాలు చేయునుగాక. లేచి నిలబడదాం. రండి యవనస్తులు వచ్చి ఒక పాట పాడండి త్వరగా. లేచి నిలబడదాం అందరూ.